పేదవాడు పెత్తందారు, పేదవాడు పెత్తందారు, ఇదే సోది కొట్టాడు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. ప్రతి జిల్లాలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, ఆయనకున్న 4 ప్యాలెస్లు కాకుండా. ఈ ప్రభుత్వ భూములు ఇంకా నాకు తెలిసి ఆ కాంట్రాక్టర్లు అక్కడ వాడినవన్నీ ప్రభుత్వానికి సంబంధించే ఉంటుంది. కాకపోతే దాన్ని ఏమర్చడానికి ఏదో వాళ్ళు సొంతగా నిర్మిస్తున్నట్టుగా వీళ్ళు కటింగ్ ఇచ్చుంటారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని అయితే ఓల్డేజ్ హోమ్గా తీసుకోవాలి, లేకపోతే హాస్పిటల్ గానో లేకపోతే స్కూలు కాలేజ్ గానో దాన్ని కన్వర్ట్ చేసి పడేయాలి. ఎందుకంటే వీళ్ళే కాదు, ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ ప్రభుత్వ ఆస్తుల్ని ఇట్లా దుర్వినియోగం చేసి లీజుకి ఇస్తే ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం ఇలా చేస్తుంది అని చెప్పి వాళ్ళకి బుద్ధి రావాల్సింది. ప్రభుత్వంలో ఎవరన్నా ఉండనివ్వండి. ఈ చంచల్గూడ పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటంటే ఆయన తన బిడ్డల ఎఫ్డీని బ్రేక్ చేసి ఇంకా కొంచెం డబ్బులు వేసుకొని మంగళగిరి పార్టీ ఆఫీస్ కట్టారు. వీళ్ళని చూస్తే మటుకు